నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బలిపీఠానికి 50 ఏళ్ళు. శోభన్ బాబు గారి కెరియర్‌లో ఇదొక పెద్ద మైల్ స్టోన్ కింద చూడాలి. అదే కాకుండా ఆ సంవత్సరం అంతా కూడా శోభన్ బాబు సంవత్సరం అని చెప్పేసి అంటుంటారు. సో ఎందుకు, ఏంటి అంటే ఏం చెప్తారు? బలిపీఠం సినిమా నవల ముప్పాళ్ళ రంగనాయకం గారు రాసిన ఆ నవల ఆధారంగా తీసిన సినిమా అని చెప్పాలి. అయితే ఈ సినిమాలు ఏంటంటే సాధారణంగా వితంతు పునర్వివాహం ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద చేసిన సినిమా. దాసరి గారి డైరెక్షన్లో మొట్టమొదటిసారిగా సోనబాబు గారు నటించిన సినిమా. దీని తర్వాతే గోరింటాకు లాంటి హిట్స్ ఎన్నో చేశారు వాళ్ళ కాంబినేషన్లో. కానీ బలిపీఠకున్న ప్రత్యేకత ఏంటంటే శారద గారు, సోనబాబు గారు. అప్పటికే శారద గారితో సోనబాబు గారితో శారద అనే సినిమా వచ్చింది. అంటే ఆ కాంబినేషన్ ఒక హిట్ పేరుగా చెప్పాలి. శారద సినిమా నుంచి కూడా మనుషులు మారాలి ఇట్లాంటి సినిమాలన్నీ కొన్ని. కాంబినేషన్ పరంగా చెప్పుకుంటే ఈ సినిమాలో దాసరి గారితో ఫస్ట్ కాంబినేషన్ చెప్పాలి సోనబాబు గారికి. అయితే పాటల పరంగా ఇది పెద్ద హిట్ సినిమా. నేను అంటే 75కి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన అనుభవాలు చెప్తాను. అప్పట్లో మీరు ఇందాక అడిగారు కాబట్టి 75 సోనబాబు సంవత్సరం అని. ఈ సినిమా జూలై 17వ తారీఖు రిలీజ్ అయింది. 50 ఏళ్ళు అయింది. అలా అనుకున్నప్పుడు మిగతా సినిమాలన్నీ 50 ఏళ్ళు అయినట్టే. సోగ్గాడి సినిమా ఉంది, తర్వాత జీవన జ్యోతి ఉంది, తర్వాత బాబు ఉంది. రాఘవేంద్ర గారి డైరెక్షన్లో కె రాఘవేంద్ర గారికి మొదటి సినిమా బాబు. అది సోనబాబుతోనే. అది హిట్టే. కె రాఘవేంద్ర గారు సోనబాబు ఫస్ట్ కాంబినేషన్లో బాబు సినిమా పెద్ద హిట్. అది కూడా మంచి హిట్టే. తర్వాత జీవన జ్యోతి ఇవన్నీ ఒకే టైంలో వచ్చినాయి. కాబట్టి 1975లో మాత్రం హిట్ సినిమాలు చాలా ఉన్నాయి సోనబాబు గారికి. అంటే ఈ 75లో వచ్చినటువంటి ఒక సినిమాలు ఏవైతే దాదాపు 4-5 సినిమాలు శోభన్ బాబు గారి అన్నిటికీ ఇప్పుడు 50 సంవత్సరాలను లెక్కేసుకోవాలి. బలిపీఠం ఒకటి కాదు. అంతే కాబట్టి బలిపీఠం ఒకటే కాదు. బలిపీఠం ఏంటంటే ఈ రోజుకి 50 అయింది. జూలై 17. అందువల్ల మనం ప్రత్యేకంగా మనం గతంలో చేసాం, ఇంతకుముందు ఒక వీడియో చేసాం. 75లో సోనబాబు హిట్లు అంటూ ఒక వీడియో కూడా చేసాం. ఇప్పుడు ఏంటంటే బలిపీఠం సినిమాకి వచ్చేసరికి ఇది ఒక ముప్పాళ్ళ రంగనాయకం గారు అంటేనే విప్లవాత్మకమైన రచన ప్రోగ్రెసివ్ భావజాలంతో రాసే రచయిత్రి. అందువల్ల ఈ సినిమాలో శారద గారికి అద్భుతమైన నటన, సోనబాబు గారికి కూడా అద్భుతమైన పేరు వచ్చిన సినిమాగా చెప్పాల్సి వస్తుంది. అయితే అదే కాకుండా చూసుకుంటే ఇప్పుడు ఈ కాలంలో సాధారణంగా ఒక హీరోకి 2 సినిమాలు ఇవ్వడం అనేది చాలా పెద్ద గగనం. సాధారణంగా 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు తీసుకుంటున్న హీరోలు కూడా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో 75వ సంవత్సరంలో దాదాపు 5 సినిమాలు శోభన్ బాబు గారి అన్నీ ఉన్నాయి. అవును, అన్ని హిట్ సినిమాలే. సో అది ఎలా సాధ్యం అవుతుంది? ఈసారి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనీసం 2 సినిమాలు కూడా తీయలేనటువంటి పరిస్థితి. మనం హిట్ సినిమాలే చెప్తున్నాం. ఇప్పుడు 5 సినిమాలు, ఇంకొక 4-5 సినిమాలు ఉంటాయి ఆయన. అది కూడా దాంట్లో కొన్ని ఉంటాయి. లేకపోతే మన లిస్టు చెప్పలేము. కానీ జనరల్గా ఏంటంటే ఈ సినిమాను కూడా బ్లాక్ అండ్ వైట్లో చేద్దాం అనుకున్నారు నిర్మాత. కానీ సోనబాబు పట్టుపట్టారంట, మీరు కలర్లో చేస్తేనే నేను సినిమా చేస్తాను, లేకపోతే చేయనండి. దాంతో కొద్దిగా సినిమా ముందుకు వెళ్తుందా లేదా అని డౌట్ అయితే పడ్డారట. కానీ సోనబాబు గారు ఒక మాట అన్నారట, మీరు అప్పుడు ఫిల్మ్ కాస్ట్ ఎక్కువ, కలర్ ఫిల్ము ఈస్ట్మన్ కలర్లో సినిమాలు వచ్చేవి. ఈస్ట్మన్ కలరు, ఫ్యూజీ కలరు, ఇలా కంపెనీలను బట్టి ఆ సినిమా ప్రతి సినిమాకి కూడా ఏదైనా సినిమా టైటిల్ ఉందంటే పక్క కింద ఈస్ట్మన్ కలర్ అని రాసేవాళ్ళు. అప్పట్లో అది ఒక కనిపించేది. ఈస్ట్మన్ కలర్ ఉంటే ఇంట్రెస్ట్కి వెళ్ళేవాళ్ళం. ఆ రోజులు పోయిన తర్వాత ఫ్యూజీ కలర్ ఉన్నా కానీ అదంత పాపులారిటీ కాదు. ఈస్ట్మన్ కలరే చాలా ఫేమస్ అప్పట్లో. ఆ తర్వాత సినిమా స్కోప్ అని ఉంటే వెళ్ళేవాళ్ళం. సినిమా స్కోప్ అని ఉంటే స్కోప్ సినిమాలు అప్పుడు తర్వాత ట్రెండింగ్ అయింది. అది ఒక ట్రెండ్. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి కలర్లో చేద్దాం అని పట్టుపట్టారు సోనబాబు గారు. అందుకోసమని ఆయన తన రెమ్యునరేషన్లో కొంత భాగం తగ్గించుకుని మరి ఈ సినిమా చేశారని చెప్తూ ఉంటారు. అదొకటి. అయితే ఓవరాల్గా శోభన్ బాబు గారికి సంబంధించి దాదాపు 75లో అంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఏ సంవత్సరం అంటే దాదాపు అప్పుడప్పుడే వచ్చినట్టు అని చెప్పి భావించవచ్చు అంటారా? లేదండి, ఆయన వచ్చింది ఎప్పుడో, ఇంకా చాలా ముందు వచ్చారు ఆయన ఇండస్ట్రీకి. ఆయన జీకొండూరు దగ్గర నందిగామ అనే ఊరు అయింది. అక్కడి నుంచి ఆయన కష్టపడి చాలా సినిమా పైకి వచ్చి చాలా జరిగినాయి. అప్పుడు కొన్ని సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ చాలా స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చారు ఆయన. వీరాభిమన్య మంచి పేరు తీసి పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే టర్నింగ్ పాయింట్ వీరాభిమన్య అని చెప్పాలి సోనబాబు గారి కెరీర్లో. కానీ హీరోగా నిలదొక్కగలనా లేదా అనే డౌట్స్లో ఎన్టీ రామారావు గారే ఎంకరేజ్ చేశారు అతన్ని, నాకు తెలిసినంత వరకు. కానీ 75 అనేది కొంత ఆయనకి ఆ సురేష్ వాళ్ళ దాంట్లో సోగ్గాడి సినిమా పేరు తెచ్చిపెట్టడం కానీ, శారద కానీ, జీవన జ్యోతి కానీ, ఇవన్నీ సినిమాలు కూడా దర్శక దిగ్గజాలుగా చెప్తుంటారు దాసనారాయణ కానీ రాఘవేంద్ర గారిని. మరి అదే సంవత్సరంలోనే వాళ్ళతోనే సినిమాలు చేశారు ఆయన. దాసరి గారికి ఏమో శారద సినిమా,
బాబు సినిమా ఏమో రాఘవేంద్ర గారికి చేశారు. అప్పట్లో మంచి గ్లామర్ హీరోగా పేరు ఆయనకి. అయితే ఇంకో దీంట్లో చాలామంది భారీ తారాగణం అండి ఈ సినిమా. ఎందుకంటే వేసుకుందాం బొడ్డోడ వేసుకుందాం మందు పాట అది తాగుబోతులతో ఉండే పాట. కొద్దిగా ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో ఈ పాటలన్నీ కూడా ఫేమస్. కుశలమా నీవు కుశలమేనంటూ ఒకటి, మారాలి మారాలి మనుషులు మారాలంటూ ఒక సాంగ్ ఒకటి. ఇట్లా పాటల పరంగా కూడా మ్యూజికల్ హిట్ సినిమా. స్లో నెరేషన్ అయితే ఉంటుంది. అయితే ఈ సినిమా విశేషాలు చెప్పేటప్పుడు ఏంటంటే రంగనాయకం గారితో అంత రాపో ఉంది దాసరి గారికి. అలా రాపో అంత రంగనాయకం గారితో ఉన్నా కానీ ఆయన గోరింటాక్ అనే సినిమా తర్వాత పెద్ద హిట్ అయింది. యువచిత్ర వాళ్ళది గోరింటాక్ సినిమా చేశారు. ఆ సినిమా కథ రంగనాయకం గారి కథే అంట. కానీ కథ గోరింటాక్ కథని అది చౌర్యం చేసి గోరింటాక్ సినిమా చేసి ఆవిడ పేరు వేయకుండా రామలక్ష్మి గారి కథగా చెప్పుకుని చేశారు. ఎందుకు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయని తెర వెనుక అంశాలు ఇవి. దాని మీద కోర్టుకు కూడా వెళ్ళినటువంటి సందర్భం. కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి రంగనాయకం గెలిచింది, నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చింది. దాసరి గారి నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ జరిగినాయి. మరి రంగనాయకం గారితో ఇంత రాపో ఉన్నప్పుడు మళ్ళీ ఆవిడతో మాట్లాడి రెమ్యునరేషన్ ఇచ్చి చేసుకోవచ్చు. ఇంత ఇది చెప్పాల్సిన పని లేదు, అట్లా చేయాల్సిన పని లేదు. అంటే రంగనాయకం గారికి ఏంటంటే కొద్దిగా ముక్కుచుడితనంగా ఎక్కువ ఉంటారు ఆవిడ. ఆ నవలలో కూడా అన్నీ కూడా అలా ఆ తరహాలోనే ఉంటాయి ఆవిడ. చెప్పాక ప్రోగ్రెసివ్ భావజాలంతో ఉంటారు ఆవిడ. ఫెమినిస్ట్ అని చెప్పాల్సి వస్తుంది. సో మనం చూసుకుంటే శోభన్ బాబు గారికి సంబంధించి దాదాపు 75వ సంవత్సరం అంటే దాదాపు ఇప్పుడు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళ సందర్భంగా ఆయన మాత్రం మన మధ్యలో లేరు. కాకపోతే ఆయన సినిమాలు మాత్రం మన మధ్యలో ఎప్పుడూ తొలుస్తూనే ఉంటాయి. సో నిజంగా శోభన్ బాబు గారు ఉంటే ఎలా ఉండేదంటారు ఇప్పుడు? అంటే ఆ జనరేషన్ 5గురిలో ఎవరూ లేరు. అది దురదృష్టవశాత్తు. ఇప్పుడు ఏంటంటే 5 హీరోలకి చెప్పేవాళ్ళు అప్పట్లో. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ గారే చాలా ఎక్కువ కాలం ఉన్నారు. కృష్ణరాజు గారు ఉన్నారు. రీసెంట్గానే కృష్ణరాజు గారు చనిపోయారు. కృష్ణ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. జనరల్గా చెప్పాలంటే సోనబాబు గారికి అయితే ఇంకా ఆయన ఆరోగ్యం కాపాడుకుంటూ ఉండేవాళ్ళు. నిజంగా అది ముందే చనిపోయారు ఆయన చాలా. పైగా ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంత ఆరాధించారు కాబట్టి ఈ రూపాన్ని ఇక్కడతో నేను ముగించేస్తాను, ఇక నేను సినిమాలు చేయను అని ఆయన చేయలే. ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటే బోల్డ్ సినిమాలు వచ్చాయి, బోల్డ్ అవకాశాలు వచ్చి ఉన్నాయి ఆయనకి. చేయలా. ఈ రూపం ఇలాగే ఉండిపోవాలి. అవును, శోభన్ బాబు అంటే అందగాడు, మన్మధుడు. అందుకనే లేడీస్కి చాలా ఆయన కార్తీక దీపం కానీ, ఇల్లాలు అనే సినిమా కానీ, ఇట్లా చాలా సినిమాలు అట్లా ఆ తరహాలో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన కొన్ని నామ్స్ పెట్టుకుని మితాహారంగా తినడం కానీ, డబ్బులు సేవింగ్స్ కానీ ఇలా చేసుకుంటే సినిమాలు ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరించడం కానీ. జేబు దొంగ అనే సినిమా కూడా 6 సంవత్సరం వచ్చింది నాకు తెలిసి. అది కూడా మంచి హిట్. స్టార్టింగ్లోనే పోలీసులు వెంట పడుతుంటే షర్టు 2 రకాల షర్ట్లు ఉంటాయి ఆయనకి. షర్టు తిరిగేసి చేసుకుంటాడు జేబు దొంగకి. మారిపోయి గుర్తుపట్టరు అప్పుడు పోలీసులు. ఈ తరహాలో అన్నీ స్టార్టింగ్లో అప్పుడు సినిమాలు ఉండేవి. అది ఇప్పుడు ఈ బలిపడి సినిమా విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే భారీ తారాగణం ఉంటుందండి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, కొమ్మినేని శేషగిరి గారు బ్రదరు, వాళ్ళిద్దరు కూడా పాటలు కనిపిస్తారు దీంట్లో. అదొక ప్రత్యేకత ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళది గన్నవరం, కృష్ణా జిల్లా గన్నవరం అనుకుంటే సొంతూరు. కొమ్మినేని శేషగిరిరావు గారు డైరెక్టర్గా కూడా చాలా సినిమాలు చేశారు. చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అప్పారావు ఆయన పేరు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయారు. వాళ్ళ బ్రదర్ ఏమో సినిమా డైరెక్టర్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఈ సినిమాకి కనిపించిన విశేషం. దీనికి మ్యూజిక్ ఆయన చక్రవర్తి గారే. అదండి. అయితే ఆ సినిమాలో నటించిన బలిపీఠంలో నటించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ టైం కంటే ఏం చెప్తారు? ఎవరున్నారండి? అల్లు రామలింగ గారు కూడా కాలం చేశారు. ఎవరో కొమ్మినేని శేషగిరి గారు లేరు, చక్రవర్తి గారు లేరు, శారద గారు మాత్రం ఉన్నారు. ఇంకా మనం ముఖ్యంగా అసలు విషయం అది. ఆ అనుభవాలు కూడా మనం శారద గారిని కలిసినప్పుడు బలిపేట సినిమా అనుభవాలు కానీ, శారద సినిమా అనుభవాలు కానీ శారద గారు చెప్పారు. ఇంకొక గంట ఉంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకునేవాడిని నేను. నాకు అవకాశం రాలేదు. కానీ చక్కగా ఆవిడ ఇప్పటికీ బలిపేట గురించి మనం మాట్లాడాల్సి శారద గారే మెయిన్ ఈ సినిమాలో. ఎందుకంటే ఒక సంస్కర్త లాంటి పాత్ర సోనబాబు గారిది. ఆ తరహా వ్యక్తిని పెళ్లి చేసుకోవటం కానీ, మళ్ళీ పెళ్లి అనటం కాబట్టి చేసుకోవటం కానీ, సంస్కర్తలాగా సోనబాబు పాత్ర ఉండేది. ఒక విధమైన సినిమా అంటే అద్భుతమైన సినిమాగా చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్. కాకపోతే బలిపీఠంకి సంబంధించి ఉన్నవారు శారద గారు ఒక్కళ్ళే కాబట్టి వారికి బలిపీఠం 50 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. నమస్తే.